హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గోరెంట్ల పద్మా ఛానల్. ఈరోజు నేను ఉసిరికాయలతో పచ్చడి చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు: ఉసిరికాయలు ఒక 20-30 తీసుకోండి, ఎన్ని ఉంటే అన్ని. దానికి తగినన్ని ఉసిరికాయలను బట్టి కారం మిరపకాయలు తీసుకోండి. 10-20 దాకా తీసుకున్నాను. నేను 20 దాకా తీసుకున్నాను. దానికి ఒక 2 టేబుల్ స్పూన్ మెంతులు, ఒక 2 టేబుల్ స్పూన్ ఆవాలు, ఈ విధంగా ఇవన్నీ వేయించుకొని దోరగా మిక్సీకి వేసుకొని ఇలాగా పొడి చేసి పెట్టుకోవాలి. మిరప్పొడి, మెంతులు, ఆవాలు, ఎండుమిరపకాయలు వేయించేసి పొడి చేసుకొనేసి తీసి పెట్టుకోవాలి. ఈ ఉసిరికాయలను మందంపాటి బాణలు పెట్టుకొని, లేకపోతే ఏదైనా సిల్వర్ గిన్నె మందంది పెట్టుకొని దాన్ని దండిగా నూనె వేసేసి ఒక హాఫ్ గ్లాసు చిన్న గ్లాస్తో నూనె ఆయిల్ వేసేసి బాగా మగ్గేంత వరకు సిమ్లో పెట్టి, పైన నీళ్లు ఆవిరి పెట్టని అవసరం లేదు, కొద్దిగా నీళ్ళు ఆవిరి పెట్టండి. అంతా దానికి ఉడికిపోతుంది. నూనెలోనే మగ్గాలి. బాగా మగ్గిన తర్వాత ఈ పొడి, ఈ విధంగా చేసి పెట్టుకున్న పొడిని మనము చల్లి దించితే చాలా బాగుంటుంది. ఉసిరికాయ పచ్చడి, నెల్లికాయ పచ్చడి అంటారు. మీరు కూడా చేసి చూస్తారని తెలుస్తాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న బెల్లును క్లిక్ చేయండి. ధన్యవాదాలు.
హే ఫ్రెండ్స్, నెల్లికాయలు ఊరగాయ రెడీ అయిపోయింది. ఈ విధంగా ఇంకా కొంచెం నూనె వేసి వాడ్చి వేయచ్చు. దీంట్లోనే కారము, ఉప్పు అన్నీ వేసేసినాము. మిరపకాయలు, మెంతులు, ఆవాలు, ఎండుమిరపకాయలు పొడి చేసేసుకొని ఇవి కాయలన్నీ నూనెలో బాగా వాడ్చి పెట్టుకొని మన తర్వాత ఆ మిగిలిన నూనెలో ఆవాలు వేసేసి దాంట్లోకి కాయలు వేసేసి మిరప్పొడి, ఉప్పు, కొంచెం ఒక నిమ్మకాయ పిండితే చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ ఊరగాయ కొంచెం నూనె పడితే బాగుంటుంది. మీరు కూడా చేసుకొని చూస్తాను తెలుస్తాను. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన బెల్ని క్లిక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.